ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి దేవుని బిడ్డారా, మీకందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వాక్యం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈ లోకంలో గమనించినట్లయితే లోక సంతోషములో, లోక ఆనందములో మానవుడు వాటి కొరకు ఎంతో వ్యయ ప్రయాసాలు చేస్తుంటున్నారు. మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ లోక సంబంధమైన ఆనందం, సంతోషంలో కొరకు ఎంతో ఖర్చు చేస్తూ, ఎన్నో ప్రయాసలు పడుతూ, రకరకాలైనటువంటి ప్రయత్నాలు మానవుడు చేస్తూ ఉంటున్నాడండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటున్నాడు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. చూడండి, ఎవరైతే క్రీస్తునందు ప్రయాసపడతారో, ఎవరైతే క్రీస్తునందు శ్రమలు పడతారో, ఎవరైతే క్రీస్తునందు ఈ లోకంలో అవమానించబడతారో, ఎవరైతే క్రీస్తు కొరకు నిలిచి ఉంటారో వారికి దేవుడిచ్చే ప్రతిఫలము పరమందు ఉందండి. అది ఆ పరమందు పొందుకునేటువంటి ఆ ఫలము ద్వారా మనకు నిత్య సంతోషము, నిత్య ఆనందము దొరుకుతుంది. కనుక మనము ఈ లోక సంబంధమైన సంతోషం కొరకు, ఈ లోక ఆనందం కొరకు మనము ప్రయాసపడకుండా, దాని కొరకే మనము ఆహ్, కా వాటి కొరకు మనము పరిగెత్తకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా క్రీస్తు కొరకు జీవిద్దాం, క్రీస్తు కొరకు నిలబెడదాం, సత్యం కొరకు జీవిద్దాం, సత్యం కొరకు ప్రయాసపడదాం. అప్పుడు ఈ భూలోకంలో మనము ఒకవేళ ఈరోజు నీకు దుఃఖముగా ఉండొచ్చు, ఈరోజు నీకు బాధాకరంగా ఉండొచ్చు, ఈరోజు నీకు ఓటమిగా ఉండొచ్చు, ఈరోజు నీకు వ్యతిరేకంగా పరిస్థితులు ఉండొచ్చు. అయితే వీటన్నిటిలో కూడా క్రీస్తును హత్తుకొని ఉన్నట్లయితే మనకు పరమందు దేవుడు ఫలం ఇస్తాడండి. అక్కడ నిత్య సంతోషము, నిత్య ఆనందం ఉంటుంది. కనుక ఈ లోకంలో శ్రమలు, ఈ లోక పరిస్థితులు చూసి నువ్వు దుఃఖపడవద్దు, బాధపడవద్దు, భయపడవద్దు, కలవరపడవద్దు. ఒక నిరీక్షణ కలిగి ఉందాం. పరమందు ప్రభువు మనకు ఫలమైపోతున్నటువంటి నమ్మిక మన హృదయమందు ఉంచుకుందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.